ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ వర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీలు బంద్ బాట పట్టాయి. దీపావళి వరకు టోకెన్ సిస్టమ్ ద్వారా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో కాకతీయ వర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల యాజమాన్యం బంద్ పాటిస్తున్నాయి. కాలేజీల బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్జించేందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడున్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తొక్కి పడేస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. మా విద్యనంతా కూడా నిలిపివేశారని చెప్పేసి వారు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. నేటి నుండి ప్రైవేట్ కళాశాలలు అటు పీజీ, డిగ్రీ కళాశాలలు 240 వరకు ఉంటాయి. అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీ ఇలా అన్ని కాలేజీలు కూడా బంద్ చేసి నిరసన కార్యక్రమాలు జరుపుతున్నా మా చదువులకు ఎప్పుడు ఆటంకం కలుగుతుంది, మేము ఎలా చదువుకోవాలి, మరి మా ఉన్నత చదువుల కోసం ఈ రియంబర్స్మెంట్ ఆపివేసి నిధులు ఇవ్వకుండా మా విద్యను ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఏంటి అసలు ఇవాళ కాలేజెస్ ఎందుకు బంద్? కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ గోలి వెంకట్ మాట్లాడుతున్నాను. మేము గత 4 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక మేము ఈ బంద్ను పాటిస్తున్నాం. ఇంతకుముందు గడిచిన 1.5 సంవత్సరాల నుండి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పుడు వారు కూడా మాకు మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది. ఈ మధ్య కాలము టీపీడీఎంఏ తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కళా అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాల అన్నీ కూడా బంద్ చేశాము. మొన్న దసరా ముందు కూడా డిప్యూటీ సీఎం గారు టోకెన్లు పడిన 1200 కోట్లను ఒకసారి రిలీజ్ చేస్తా అని చెప్పి దాన్ని దసరా లోపు 600 కోట్లు, దసరా తర్వాత 600 కోట్లు అని చెప్పి మళ్ళీ వారు మొండి చేయి చూపించి 300 కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. ఇలా కొరగని అమౌంట్ ఇవ్వడం వల్ల మా అద్దెలు కానీ జీతాలు కానీ చెల్లించలేకపోతున్నాము. మేము మొత్తం అడగట్లేదు కదా, సుమారు 8000 కోట్ల బాకీ ఉంది. టోకెన్లు పడ్డ 1200 కోట్లు రిలీజ్ చేయడానికి కూడా ప్రభుత్వం మమ్మలను విస్మరిస్తుంది. ఈ క్రమంలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు నడపలేని పరిస్థితుల్లో అద్దెలు కానీ, పిల్లల మెయింటెనెన్స్ కానీ, ఫ్యాకల్టీ మెయింటెనెన్స్ చేయలేక ఈ బంద్ పాటిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే రిలీజ్ చేసి, ఇప్పుడు ఎగ్జామ్స్ కేయూలో కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని ఆటంకాలు జరుగుతాయి. మొండి పట్టుదల కాకుండా వెంటనే విడుదల 1200 కోట్లు 300 కోట్లు ఇచ్చారు, 900 కోట్లు ఇచ్చి మాకు రోడ్ మ్యాప్ అనేది ఏర్పరిస్తే మేము అందరం కూడా హ్యాపీగా ఉంటాము. పిల్లల భవిష్యత్తును, ఉన్నత విద్యను కాపాడిన వారు అవుతారు. గోలి వెంకట్. రైట్, చూస్తున్నాం ఇవాళ ఏదైతే విద్యార్థులు మనతో ఉన్నారో కాకతీయ యూనివర్సిటీ పరిధి లోపల వరంగల్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లా లోపల లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్తో సమస్యను ఎదుర్కొంటున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏం చదువుతున్నారు, ఏంటి? ఇప్పుడు కళాశాలలు బంద్ చేయడం వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మీకు ఏ విధమైన సమస్య ఎదురవుతుంది? నమస్తే సార్, నా పేరు నాగలక్ష్మి, నేను 3rd డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇక్కడ మేము పేద విద్యార్థులం సార్. మేము గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు నుంచే కొంచెం అట్లా ఇట్లా చదువుకొని ఎదగాలని మేము అనుకుంటున్నాం. కానీ వీళ్ళేమో మాకు అసలు ఫీజులు ఇవ్వకుండా, రియంబర్స్మెంట్ ఫీజులు ఇవ్వకుండా, స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వకుండా ఇట్లా ఉంటే మేము చదువుకొని ఎట్లా ఉండగలం సార్? సో మీరే ఏదో ఒకటి చేసి మా ఫీజులు మాకు రప్పించాలి కోరుకు. మరి ఏంటి ఇప్పుడు ఒకవేళ మీ డిగ్రీ ఇప్పుడు అయిపోతుంది, మరి సర్టిఫికేట్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఫర్దర్ చదువుల కోసం మీరు ఎలా ముందుకెళ్తారు? లేదు సార్, సర్టిఫికేట్స్ ఇయ్యరు కదా సార్. సో దానికోసమే ధర్నా చేస్తున్నాం. మొన్న దసరా ముందు కూడా, దీపావళి ముందు కూడా చేసినాం సార్. ఒక మాట చెప్తారు కానీ దాన్ని చెయ్యరు ఈ గవర్నమెంట్. దయచేసి చేయాలని కోరుకుంటున్నాం. చాలా ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది విద్యార్థులు. తమకు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ ఇళ్లలోకి సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలా? ఇవాళ కళాశాలలు బంద్ ప్రకటించారు. కళాశాలలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు బంద్ ఉంటాయో తెలియదు. మరి ఏంటి పరిస్థితి అనేది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మరొక కళాశాల మేనేజ్మెంట్ ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఈ కాలేజెస్ బంద్ నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని రోజులు కొనసాగుతుంది? నా పేరు సదానందం సార్, నేను కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ని. మాకు ప్రభుత్వము 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అయినా కూడా కాలేజీకి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ కాలేజీని ఇన్ని సంవత్సరాలుగా నడిపేయడం జరిగింది. గత 6 నెలల నుండి గవర్నమెంట్ దసరాకి కొంత, దివాళీకి కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు దసరాకి ఇచ్చుడు కాదు కదా, దివాళీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయినా కూడా అన్ని జీతాలు ఇచ్చుకుంటూ రెంట్లు ఇవ్వలేని పరిస్థితి, ఎంతో విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం.
అయినా కూడా గవర్నమెంట్ చెప్తా అంటే డిప్యూటీ సీఎం చెప్పాడు, అలాగే సీఎం చెప్పాడు, పార్లమెంట్ శాసనసభ సాక్షిగా చెప్పాడు అసెంబ్లీలో. అయినా కూడా ఇప్పటివరకు ఒక పైసా ఇవ్వకుంటే మేము ఎట్లా ఈ కాలేజీలు నడిపేయగలుగుతాం సార్? అందుకే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇచ్చేసి వాళ్ళు ఎలాంటి తనిఖీలు పెట్టుకున్నా, ఎలాంటి ఏది పెట్టుకున్నా కూడా మేము భయపడము. ఎందుకంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు చెప్తున్నాము, లెక్చరర్స్ ఉన్నారు, అన్ని విధాలైనా ఉన్నాయి. మనం డబ్బులు అడిగితే గవర్నమెంట్ దాని మీద ఏదో ధర్నాలని అవి ఇవి విజిలెన్స్ అని ఏదేదో చేసి మమ్మల్ని ఇబ్బంది. అంటే విజిలెన్స్ దాడులు అంటే మీరు ఫీజులు అడిగినందుకేనా? ఆ ఫీజులు అడిగినందుకే. ఇప్పటివరకు గత ప్రభుత్వం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు ఇలానే చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు కాబట్టి మేము మంచిగా ఉంటాము, పిల్లలు మంచి చదువులు ఇచ్చి వాళ్ళని బాగా డెవలప్ చేద్దామని అనుకున్నాం సార్. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, పిల్లలకు ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. అయినా కూడా ఇంకా ఓపిక పడుతున్నాయి. ఇప్పుడు 4 years అవుతుంది సార్. ఒక్కొక్క చిన్న కాలేజీలు చాలా మూతపడడం జరిగింది. గవర్నమెంట్ ఒకవేళ డబ్బులు ఇస్తే కాలేజీలు నడిపిస్తాం సార్, లేకుంటే మేనేజ్మెంట్ అంతా ఉరి వేసుకొని చచ్చే పరిస్థితి జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీని మీద స్పందించి త్వరగా ఆ బకాయిలు ఇప్పిస్తే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ వెంబడి ఎప్పటికీ మేము ఇలానే కొనసాగుతామని తెలియజేయడం జరుగుతుంది. సైట్ చూస్తున్నాం, మొత్తానికైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తా ఉన్నాయి. ఇదే పెట్టి మోసం చేసింది ప్రభుత్వం. ఇంకా 900 కోట్లు రావాల్సి ఉంది. టోకెన్ సిస్టమ్ వైజ్గానే ఒప్పుకున్నాం, ఇంకా చాలా సమస్యలని అవి కూడా నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ విజిలెన్స్ పేరుతో దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా మేము భయపడం, ఎందుకంటే మా దగ్గర తప్పు లేదు, దాడులు చేసుకోవచ్చేమనేది చూసుకొని ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం త్వరగా ఇవ్వండి. ఎందుకంటే ఉన్నత విద్య నిలిచిపోతుంది తెలంగాణ లోపల, విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఫస్ట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, మరి విద్యా సంస్థలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది తెలియని పరిస్థితి కొనసాగుతుంది. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.